హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డివరల్ అండి. నేను కల్లూర్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, వంకాయ కర్రీ అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు కదా. సో ఈరోజు మా ఇంట్లో అదే కర్రీ అనమాట. దీనికి ఏమేమి కావాలి అంటే ఒక ఎల్లిపాయ ఒకటి, అలాగే ఉల్లిపాయలు ఒక 3-4 తీసుకోవాలండి, పాయలు, ఒక ఉల్లిగడ్డ, మీడియం సైజ్ ఉల్లిగడ్డ. నేనైతే 1/2 kg అనేది చేస్తున్నాను. ఒక 5-6 అలాగా పచ్చిమిర్చి అనమాట. అంటే దాంట్లో ఇంకా కారం అవసరం లేదండి, ఇది ఎక్కువ ఘాటు ఉండే పచ్చిమిర్చి అనమాట. ఈ పచ్చిమిర్చి ఎక్కువ ఘాటు అనేది ఉంటుంది కాబట్టి మనకి దీంట్లో ఇంకా కారం అనేది అవసరం లేదు. ఇదే పచ్చిమిర్చి అనేది సరిపోతుంది కరెక్ట్గా. ఓకేనా? ఇప్పుడు నేను దీంట్లో స్టవ్ వెలిగించుకొని బాండి అనేది పెట్టేసుకున్నానండి కర్రీ కోసము, కళాయి అనమాట. అలాగే పచ్చిమిర్చి ఇవి అనేది కట్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ అనేది వేసేస్తాను నేను. ఆయిల్ అనేది మనకు ఎంత కావాలి అంటే అంత ఆయిల్ అనేది వేసేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ అనేది తింటారండి. సో అలా మొత్తం మనకు ఎంత కావాలి అంటే అంత అనేది వేసేసుకోవాలి. దీంట్లో కొన్ని నేను ఫస్ట్ ఎల్లిపాయలు అన్నది ఇలా వేసుకుంటున్నాను, మళ్ళీ కొట్టేసి ఇలా అంటే వచ్చేస్తుందండి మంచిగా, ఇలా పీసులు అయిపోద్ది అనమాట. ఇది పొట్టు అనేది తీయాల్సిన అవసరం లేదు, కొంచెం ఇలా తీసేసి ఇలా వేసేసుకుంటే బాగుంటుంది. ఇది ఒక 5-6 ఎండుమిర్చి, ఇది ఎల్లిపాయలు అనేది మళ్ళీ కొట్టేసుకొని వేసేసుకుంటున్నాను నేను. కొంచెం హైలో పెట్టేసుకొని మంట. దీంట్లో తాలింపు గింజలు అనేది వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, తాలింపు గింజలు అనేది వేసేసుకొని దాని తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు అనేది వేసేసుకుందాం. ఇలా అనేది వేసేసుకున్న తర్వాత కలిపేసుకున్నాము. కలిపేసుకున్న తర్వాత కొంచెం మనం మగ్గడం కోసం కొంచెం మనము సాల్ట్ అనేది వేసేసుకుందాం. ఇట్లా స్పూన్ ఇందాక తీసాను నేను. సో వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇది దీంట్లో కొంచెం కరివేపాకు అనేది వేసేసుకున్నామండి. ఓకే, అండ్ అలాగే ఇంగు పౌడర్ అన్నమాట కొంచెం అంతా వేసేసుకుందాం, చిటికెడు. ఓకే, ప్రతి కర్రీలో నేను ఒక నాన్ వెజ్లో తప్ప ఏ కర్రీలోనైనా నేను ఇంగు పౌడర్ అనేది వేస్తాను. పచ్చడి కానీ చట్నీస్ కానీ ఇంకా వేసేస్తాను. ఏ కర్రీస్ చేసినా కూడా పప్పు కానీ దేనికైనా సరే వేసేస్తానండి. ఇది మగ్గినాక దీంట్లో ఇప్పుడు పచ్చిమిర్చి అనేది వేసేస్తాను. పచ్చిమిర్చి అనేది వేసేసిన తర్వాత ఇలా కొంచెం కలిపేసుకొని దీంట్లో కొంచెం పసుపు అంటే నేను నాకు కర్రీకి సరిపోయేంత నేను వేసుకుంటున్నానండి. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది
తక్కువ, కొంతమంది మీడియం వేసుకుంటారు. మీరు ఎలా వేసుకోవాలి అనుకుంటే అలా వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో వచ్చేసి ఇంకా మీకు వేసేది అన్నీ కనిపిస్తూ ఉంటాయి కదండి. సో నేను దీంట్లో ఇప్పుడు ఇవి ముక్కలు అనేది వేసేసుకుంటున్నాను. వంకాయ ముక్కలు అనేది కట్ చేసి పెట్టుకున్నానండి. నేను ఇలా పీసెస్ అనేది కట్ చేసుకున్నాను. ఇంత సైజు ముక్కలు అనేది కట్ చేసుకున్నాను, వేసేసుకుంటున్నాను. ఇది చూపించాల్సిన అంటే కర్రీ అనేది చూపిస్తానండి. ఒకసారి కలిపేసుకొని మూత అనేది పెట్టేసుకుందాం. నేను ఇంత సైజువి 2 టమాటోస్ అనేది తీసుకుంటున్నాను వీటికి కర్రీకి. అల్లం పేస్ట్ అనేది కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర చేసింది లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఇది అనేది తీసేసుకోవాలండి. ఓకేనా, సన్నగా కట్ చేసేసుకుందాం. ఒక 3-4 నిమిషాలు మగ్గితే చాలండి ఇవి వంకాయ ముక్కలు అనేవి. చూస్తున్నారు కదండి, అనిపిస్తుంది మంచిగా మగ్గుతుంది. ఇది ఇంకా ఇలా మగ్గితే కరెక్ట్గా ఇది సరిపోతుందండి. ఇప్పుడు మనం దీంట్లో టమాటా ముక్కలు అనేది వేసేసుకుందాం. వేసేసుకొని కలిపేసుకుందాం. దీంట్లో కొంచెం సాల్ట్ అనేది వేసేసుకున్నాను నేను. ఇంకా అంతైతే కరెక్ట్గా సరిపోతుందండి. మూత పెట్టేసుకొని ఇంకా కొంచెం మంట అనేది తగ్గించేసుకుందాం. ఇప్పుడు దీనికి ఒకసారి మూత అనేది తీసి చూద్దామండి ఎక్కడ వరకు అయిందనేది. కర్రీ చూసారు కదా, ఇది ఇంకా ఉడికిపోయింది. మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి. ఇంకొక 2 నిమిషాలు అనేది ఇలా చేసేసి పెట్టేద్దాం. దీంట్లో మనము
కొబ్బరి పౌడరు అలాగే బాదం బాదం పౌడర్ అనేది చేశాను అనమాట నేను మిక్స్డ్. అది అనేది వేసేసుకుందాం కొంచెం టేస్ట్ కోసం. ఓకేనా అండి. ఇది చూసారు కదా, మొత్తం ఒక 1 స్పూన్ అంతే వేసానండి, ఎక్కువ అవసరం లేదు. ఇది కూడా కొంచెం మనకి టేస్ట్ కోసము. దీంట్లో ఫైనల్గా కొత్తిమీర అనేది వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు సిమ్లో మగ్గిన తర్వాత దింపేసుకుందాం మనం ఈ కర్రీ అనేది. ఓకేనా. చూసారు కదండి, ఇది మగ్గింది. దీంట్లో కొంచెం మసాలా అంటే ధనియాల పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ కంటే తక్కువ అండి, ఎక్కువ అవసరం లేదు. కొత్తిమీర వేసేసుకొని ఇంకా దింపేసుకుందాం మనం. ఒక 2 నిమిషాలు అనేది ఇలాగే మగ్గిన తర్వాత దింపేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఇంకా కలపాల్సిన అవసరం లేదండి, ఇలాగ పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అనేది మనం మగ్గనిద్దాం. ఇప్పుడు మనం ఒకసారి మూత అనేది తీసుకొని చూద్దాం ఫ్రెండ్స్, ఎక్కడి వరకు అయింది కర్రీ అనేది. చూసారు కదా, ఇంకా ఇది ఫైనల్గా అయిపోయిందండి మీకు. దీన్ని మనం దింపేసుకుందాం. ఓకే. ఈ రెసిపీ అనేది వంకాయ టమాటా కర్రీ అనేది ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసిన తర్వాత. ఓకేనా. అలాగే మన ఛానల్ అనేది బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే తక్కువ టైం అయినా సరే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. బాయ్.